జూబ్లీ ఎలక్షన్స్ ఇంకా దగ్గరకు వచ్చేసినాయి. ఆల్మోస్ట్ ఇంకొక 3 డేస్ ప్రచారం చేసుకోవచ్చు. తర్వాత నుంచి ఇంకా ఎలక్షన్ హడావుడిలోకి వెళ్ళిపోతుంది 11వ తారీఖు. సో ఇక్కడ ఇప్పుడు సర్వేలు వస్తున్నాయి. సర్వేల ప్రకారం సరే ఒక 2, 3 సర్వేలు వచ్చినట్టున్నాయి. 2 సర్వేలు ఏమో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి, ఒక సర్వే ఏమో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా సరే ఈ సర్వేలని పక్కన పెడితే ఎందుకంటే సర్వేలు ఎంత ఎంటిటీ ఉంటుంది అందరూ మనం తెలుసు వాళ్ళ శాంటిటీ అనేది. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన అంశం ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ గ్రౌండ్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 రసవత్తరంగా మంచి ఇదిగా పోట్లాడుతుంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకంటే ముస్లిం ఓటు ఒక అంశం అయితే బస్తీలలో ఉన్నటువంటి ఓటు ఇంకొక అంశం. ఈ రెండు ఇక్కడ మేజర్. సో ఇక్కడ ఆ ముస్లిం ఓటు మాకు పడదని చెప్పేసి కాంగ్రెస్ ఒక ఇదికి వచ్చింది కాబట్టి అజరుద్దీన్ మంత్రి పదవి ఇచ్చిందని చెప్పేసి వాళ్ళ వాదన. సరే అది ఎంతవరకు ప్రభావితం చూపిస్తుందని చెప్పేసి అది మనం సెకండరీ అంశం. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఈ బరిలో జూబ్లీస్ బరిలో బీజేపీ కనుక ఎప్పుడైతే బీజేపీ స్ట్రాంగ్గా పోరాడి అంటే లాస్ట్ వరకు కూడా వాళ్ళు స్ట్రాంగ్గా పోరాడి స్ట్రాంగ్గా వాళ్ళు బూత్ లెవెల్లో మేనేజ్ చేసి కనుక చేసుకుంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ స్ట్రాంగ్నెస్ కాంగ్రెస్ లాభపడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీ కనుక చాలా స్ట్రాంగ్గా లాస్ట్ వరకు కనుక ఉంటే అది కాంగ్రెస్ ఉపయోగపడుతుంది. ఒకవేళ లేదు బీజేపీ మధ్యలో కొంచెం వీక్ పోయి కొంచెం మధ్యలో ఎప్పుడైనా వీక్ అయింది అనుకోండి బీజేపీ కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ వీక్ అయిపోతే అది వాళ్ళకు లాస్ట్. సో కాబట్టి ఎప్పుడైతే బీజేపీ గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందో చివరి వరకు స్ట్రాంగ్గా ఉంటుందో అది కాంగ్రెస్ లాభపడుతుంది. మనకి ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ చూసాం, అసెంబ్లీ ఎలక్షన్ కూడా చూసాం. సో ఆ స్ట్రాటజీ ప్రకారం చూస్తే సో అందుకనే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ కంటే కూడా ముందు బీజేపీని చాలా స్ట్రాంగ్గా చేయడం కోసం రేవంత్ రెడ్డి ఒక గేమ్ ఆడుతున్నాడు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో మేము 1,00,000 కోట్లు అని చెప్పి అవినీతి జరిగితే మేము దాన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు మీరు 48 గంటలు అరెస్ట్ చేస్తున్నారు, ఇంతవరకు 40 రోజులు అయింది అరెస్ట్ చేయలేపారు మీరు అని చెప్పేసి ఒక బాణం వేసాడు. అది మంచి బంతి వాళ్ళ కోట్లు వేసాడు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా కొంచెం అగ్రెసివ్గా కొట్లాడతారు. సో అంటే మమ్మల్ని కౌంటర్ వేసాం కదా, ఈ కౌంటర్ని ఎట్లా రీకౌంట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు బీజేపీ కనుక చాలా స్ట్రాంగ్గా ముందుకు వస్తుంది. వాళ్ళు ఎక్కువ స్ట్రాంగ్గా పనిచేస్తే వాళ్ళ కార్యకర్తలు ఇంకా స్ట్రాంగ్గా పనిచేస్తే ఆ స్ట్రాంగ్నెస్ కాంగ్రెస్ లాభపడుతుంది కాంగ్రెస్. సో కాబట్టి చాలా మైండ్ గేమ్తో రేవంత్ రెడ్డి చాలా మంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. దానికి రివర్స్ కౌంటర్ ఇస్తారా లేదా అని తెలియదు. కానీ బట్ ఏదైనా బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా లాస్ట్ వరకు స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా కాంగ్రెస్ లాభపడుతుంది. అక్కడ ఎక్కడైతే బీజేపీ కొంచెమైనా స్లో అయిందనుకోండి అది ఆ స్లో కావడం కాస్త బీఆర్ఎస్ లాభపడుతుంది. సో కాబట్టి ఈ 2 పార్టీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. సరే అక్కడ సమస్యలు ఒకటి పట్టించుకోవట్లేదు, వీరందరూ ఈ స్ట్రాటజీ సమస్యలు పట్టించుకుంటారు కానీ అక్కడ బోల్డ్ సమస్యలు ఉన్నాయి. బట్ మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఎప్పుడు చూసినా 50% కంటే ఎక్కువ ఓటింగ్ జరగట్లేదు. ఈసారన్నా ఒక 70-80% ఓటింగ్ చేస్తే మంచిది. కాబట్టి యువకులందరికీ కూడా మా విజ్ఞప్తి దయచేసి మీ అందరూ ఓటు వేయండి. ఖచ్చితంగా మీ ఓటు వినియోగించుకోండి.